ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సో చూడండి, ఇక్కడ మనకి రిలేటివ్ అడ్వర్బ్ అని చెప్పేసి నేను ఇక్కడ రాశాను. సో ఇంతకుముందు క్లాసెస్లో మనం అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటే ఏంటిది, అదేవిధంగా మనకు ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అంటే ఏంటిదో మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ దట్. సో దాంతోపాటు ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, సో రిలేటివ్ అడ్వర్బ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా మనకి అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ వీటి గురించి మనం తెలుసుకుంటే దీంతో మనం ఏం చేస్తాం, మనం దీంతో ఈ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ గురించి మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఇవాళ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఇప్పుడు మనకి రిలేటివ్ అడ్వర్బ్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ మనం తీసుకొచ్చాం. సో యాక్చువల్గా ఈ రిలేటివ్ అడ్వర్బ్స్ అంటే ఏంటిది, అసలు ఈ రిలేటివ్ అడ్వర్బ్స్లో మనం వెయిట్మెంట్ని ఉపయోగిస్తాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. రిలేటివ్ అడ్వర్బ్స్ అంటే ఇక్కడ మనకి వెన్ కానీ, వేర్ కానీ, దెన్, వై. ఓకే, ఈ మూడింటి మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ రిలేటివ్ అడ్వర్బ్స్. ఓకేనా? సారీ. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ అనేది తీసుకొస్తాం. ఇది మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, యాక్చువల్గా రిలేటివ్ అడ్వర్బ్స్ అనేది మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అంటే ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద డే, this is the day when I met her. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే దిస్ ఈస్ ద డే వెన్ ఐ మెట్ హర్. అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి రిలేషన్ అనేది ఉండాలి. ఈరోజు నేను ఏం చేస్తున్నాను, ఒకప్పుడు నేను ఇదే రోజు ఆమెను కలిశాను అని చెప్పేసి అంటున్నాను. సో అందుకని ఇక్కడ ఏం రాసిన, దిస్ ఈస్ ద డే వెన్ ఐ మెట్ హర్. సో ఇక్కడ మనకి వెన్ అనేది గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. ఓకే, సో అంటే ఇది మన ఒక రిలేషన్ గురించి మనం తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం దిస్ ఇస్ ద డే వెన్ ఐ మెట్ హర్ అంటే ఇదే రోజు నేను ఒకప్పుడు ఆమెను కలిశాను అని చెప్పేసి మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తా ఉంటాం. దిస్ ఇస్ ద డే వేర్ వి లివ్డ్ అని చెప్పేసి మనం అంటాం. సారీ, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి లివ్డ్ అని చెప్పేసి అంటే ఈ ప్లేస్లో మేము ఒకప్పుడు జీవించేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ద హౌస్ వేర్ వి లివ్డ్. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద హౌస్ వేర్ వి లివ్డ్ అంటే ఈ ఇంట్లో మేము ఒకప్పుడు జీవించేవాళ్ళం, లేదా దిస్ ఇస్ ద హౌస్ వేర్ వి లివ్డ్ ఈ ఇంట్లో మేము జీవిస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు, ఒకప్పుడు. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, దిస్ ఇస్ ద హౌస్ వేర్ వి లివ్డ్. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైతే నేను ఇంతకుముందు జీవించానో ఇదే ఆ హౌస్ అని చెప్పేసి అంటుంటాం. అప్పుడప్పుడు మనం గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు మనం అంటూ ఉంటాం, దిస్ ఇస్ ద హౌస్ వేర్ మై గ్రాండ్ పేరెంట్స్ లివ్డ్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్లేస్ వెన్ ఐ మెట్ మై గ్రాండ్ పేరెంట్స్. దీస్ ఆర్ ద ఫ్రెండ్స్ వెన్ ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఇన్ చెన్నై. సో ఇట్లా మనం ఏం చేస్తామంటే దీస్ ద డే వెన్ ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఇన్ చెన్నై అంటే ఇట్లా మనం ఒకప్పటి దాన్ని మనం ఇక్కడ రిలేట్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ వెన్ కానీ వేర్ అనేది మనం ఉపయోగిస్తాం. సో అట్లా మనం వై అనేది ఉపయోగిస్తాం. సో వై అనేది ఏ విధంగా ఉపయోగిస్తాం చూడండి, దిస్ ఈజ్ ద రీజన్, దట్ ఈస్ ద రీజన్, అదర్వైజ్ మనం ఆల్రెడీ యూజ్ చేసాం. సో దట్ ఈస్ ద రీజన్, why I left. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై ఐ లెఫ్ట్. ఆ ఒక్క రీజన్ వల్లనే నేను జాబ్ అనేది వదిలేశాను. ఆ ఒక్క హాస్టల్లో ఫుడ్ లేకపోవడం వల్లనే నేను హాస్టల్ అనేది వదిలేశాను. ఆ ఒక్క డిస్కంఫర్ట్ వల్లనే నేను వదిలేశాను. సో ఈ విధంగా మనం అంటూ ఉంటాం. అప్పుడు మన పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు, మీ పాప హాస్టల్ నుంచి ఎందుకు వచ్చిందంటే సో అక్కడ ఇట్లుందంట, ఈ రీజన్ వల్ల ఆమె ఇంటికి వచ్చిందా అని చెప్పేసి అంటారు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ లెఫ్ట్ ఆర్ వై వి లెఫ్ట్. సో ఇట్లా మనకి రిలేటివ్ అడ్వర్బ్ అనేది మనకి ఏం చేస్తా అంటే ఒక దాన్ని రిలేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే మనకు దిస్ ఈజ్ ద డే వెన్ ఐ మెట్ హర్ అంటే ఈ రోజు నేను ఆమెను ఒకప్పుడు కలిశాను. సో నెక్స్ట్ మనకి దిస్ ఈజ్ ద హౌస్ వేర్ వి లివ్డ్, ఇదే ఇంట్లో మేము ఒకప్పుడు జీవిస్తూ ఉండేవాళ్ళం. ఓకే, సో అలాగే దిస్ ఈజ్ ద రీజన్ వై ఐ లెఫ్ట్. ఓకే, సో ఇట్లా మనం రీజన్స్ని ఇట్లా మనం కొన్ని రిలేట్ చేసుకుంటూ వెళ్తే వాటిని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ రిలేటివ్ అడ్వర్బ్. అర్థమవుతుందా? సో ఇది
ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఆల్. సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఆర్డర్ ఆఫ్ అఫర్మేషన్. సో అఫర్మేషన్ గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఈ అఫర్మేషన్ అంటే ఏంటి అసలు? రైట్. ఆర్డర్ ఆఫ్ అఫర్మేషన్ అంటే ఇది మనకి ఏమి చేస్తా అంటే దిస్ గివ్స్ అ పాజిటివ్ మీనింగ్. ఇది మనకి ఏం చేస్తా అంటే ఇట్ గివ్స్ ఎ పాజిటివ్ మీనింగ్. ఇట్ గివ్స్ ఏ పాజిటివ్ మీనింగ్. ఇది మనకు ఒక పాజిటివ్ మీనింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో అది మరి ఏ విధంగా క్రియేట్ చేస్తా అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఎస్ ఎస్ కానీ ఓకే కానీ సర్టన్లీ సర్టన్లీ కానీ లేదంటే డెఫినెట్లీ డెఫినెట్లీ అదేవిధంగా ష్యూర్లీ ఓకే ఎక్సెట్రా ఇట్లాంటి మనం కొన్ని వర్డ్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. సో అప్పుడు మనకి ఏం చేస్తుందంటే దిస్ గివ్స్ ఏ పాజిటివ్ అఫర్మేషన్. ఒక పాజిటివ్ ఇన్సైట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎస్ ఐ కెన్ డూ దట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకేనా? ఎస్ ఐ కెన్ డూ దట్ వర్క్. ఎస్ ఐ కెన్ డూ దట్ వర్క్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూడండి మనకి ఎస్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏం చేస్తుంది దిస్ ఇస్ అఫర్మ్. ఎస్ ఐ కెన్ డూ దట్. ఓకే. ఎస్ ఐ షల్ విన్ ద ఎస్ ఐ షల్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇంకా వేసుకుంటే కొన్నిసార్లు మనకి కొన్ని ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం ఓకే ఎవరికైనా సిక్కారనుకో మనం కొంచెం డొనేషన్ అనేది చేయాలి. ఒక 10 రూపీస్ 15 100 500 యాజ్ పర్ యువర్ ఎకనామిక్ కెపాసిటీ. ఓకే. ఓకే ఓకే వి విల్ హెల్ప్ యూ. ఓకే. సో ఇక్కడ చూడండి ఓకే వి విల్ హెల్ప్ యూ అంటే షూర్లీ. సో ఇక్కడ మేము నీకు హెల్ప్ చేస్తాం అని చెప్పేసి ఇక్కడ మనం అంటాము. ఓకేనా? సో నెక్స్ట్ మనకి షూర్లీ అని ఉంది. షూర్లీ కానీ ఇక్కడ మనకి డెఫినెట్లీ కానీ షూర్లీ ఐ షల్ కమ్. ఓకే. షూర్లీ ఐ షల్ కమ్ టు మీటింగ్. సో ఇట్లా మనకి ఏం చేస్తామంటే వి గో ఫర్ సమ్ అఫర్మేటివ్ థింగ్స్. ఓకేనా? డూ యూ కంప్లీట్ ద వర్క్? ఎస్ డెఫినెట్లీ ఐ షల్ కంప్లీట్. ఎస్ అని చెప్పేసి అని యూజ్ చేస్తాం. ఎస్ ఐ షల్ కంప్లీట్ ద వర్క్. ఓకే. సో డూ యూ ప్లే ద మ్యూజిక్? వై నాట్? ఎస్ ఐ కెన్ ప్లే ద మ్యూజిక్. ఇట్లాంటివి అంటూ ఉంటాం. సో అంటే ఇక్కడ మనకి అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అంటే ఏంటంటే దిస్ గివ్స్ ఏ పాజిటివ్ మీనింగ్. ఇక్కడ మనం కొన్ని వర్డ్స్ రాస్తాం. ఏంటది? ఎస్ కానీ ఓకే సర్టన్లీ డెఫినెట్లీ షూర్లీ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే దే గివ్ అ పాజిటివ్ మీనింగ్. ఓకే ఫ్రెండ్స్. సో ఇది మనకు యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఇది సింపుల్ అనిపిస్తుంది బట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ మనకు ఇది సారీ ఇది ఏ యాడ్వర్బ్ అసలు ఇది యాడ్వర్బ్ కంజంక్షన్ ఏంటి అసలు మన కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో అందుకని ఇప్పుడు మనకి యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అంటే ఇట్లా వర్డ్స్ అనేవి మనకి ఇక్కడ ఎస్ కానీ ఓకే కానీ సర్టన్లీ డెఫినెట్లీ షూర్లీ ఇట్లాంటివన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్. ఓకే. సో హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. సో అదేవిధంగా మనకి ఇప్పుడు మనకి యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ కూడా ఉంటాయి. మరి యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అంటే మనకి డెఫినెట్గా యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ కూడా ఉంటుంది. సో మరి ఈ యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అంటే ఏంటి చూద్దాం. యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. సో ఇక్కడ మనకి నెగేషన్లోనే మనకు మీనింగ్ అనేది ఉంది. ఇదేం చేస్తే ఇంతకుముందు మనకి యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అంటే దట్ ఇట్ గివ్స్ ఎ పాజిటివ్ మీనింగ్ అన్నమాట. ఇప్పుడు యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అంటే ఏం చేసేది ఇట్ గివ్స్ ఎ నెగటివ్ మీనింగ్. ఇట్ గివ్స్ ఏ నెగటివ్ నెగటివ్ మీనింగ్. ఇది మనకి ఏం చేస్తుంది అంటే నెగటివ్ మీనింగ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే.
సో నెగిటివ్ మీనింగ్ ఇస్తా ఉంటాను. మరి ఏంటి ఈ నెగిటివ్ మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్స్ అనేవి ఏంటి మరి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నో అని, నాట్, అదేవిధంగా నెవర్, ఇవి మనకి ఏం చేస్తాయంటే దే గివ్ ద నెగిటివ్ మీనింగ్. ఓకే, సో నెగిటివ్ మీనింగ్ అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నో హీ డజంట్ గో. నో హీ డజంట్ గో. ఇక్కడ మనకి హీ అని షీ అని తీసుకోవచ్చు. నో షీ డజంట్ గో. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఒక నెగిటివ్ మీనింగ్ అనేది క్రియేట్ చేస్తా ఉన్నాం. ఓకేనా, డోంట్ డూ దట్ అని చెప్పేసి మనం అంటుంటాం. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, ఇక్కడ నెగిటివ్ మీనింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, ఐ నెవర్ వెంట్ టు ద పిక్నిక్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఐ నెవర్ వెంట్ టు ద పిక్నిక్. సో అంటే ఇక్కడ నీకు ఏం మీనింగ్ వస్తుంది అంటే నెవర్ అంటే అసలు నువ్వు పిక్నిక్కే వెళ్ళలే అని చెప్పేసి అర్థం. సో ఇట్లా మనకి ఎప్పుడైతే నెగిటివ్ మీనింగ్స్ని క్రియేట్ చేస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. ఓకేనా, సో అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అంటే మనకు ఈ విధంగా ఒక నెగిటివ్ మీనింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. మరి వేటి ద్వారా అది నెగిటివ్ మీనింగ్ క్రియేట్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి నోతో కానీ, నాట్తో కానీ, నెవర్తో కానీ. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అంటే ఒక నెగిటివ్ మీనింగ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఈ సెషన్లో నేర్చుకున్నటువంటి ఏంటంటే మన ఇక్కడ రిలేటివ్ అడ్వర్బ్స్ అని చెప్పేసి, అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అని చెప్పేసి, అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ గురించి మనం తెలుసుకున్నాం. సో రిలేటివ్ అడ్వర్బ్ అంటే ఏంటిది, అది ఒక ఇన్సిడెంట్ మనకి కనెక్ట్ చేస్తుంది. సో దాన్నే మనం ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ రిలేటివ్ అడ్వర్బ్ అని చెప్పేసి అనుకున్నాం. సో అదేవిధంగా మనకి అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అంటే ఇది మనకు పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఏ విధంగా, ఎస్, ఓకే, సర్టన్లీ, డెఫినెట్లీ, అబ్సల్యూట్లీ. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అంటే పాజిటివ్ మీనింగ్ని క్రియేట్ చేస్తాయి. సో అదేవిధంగా మనకి అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అంటే ఇది మనకు ఒక నెగిటివ్ మీనింగ్ని క్రియేట్ చేసి మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇది మనకు ఈరోజు యొక్క టాపిక్. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద సెషన్. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ హ్యాపీ లర్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే.